ఊరంతా ప్రశాంతంగా ఉంది. జనమంతా మంచి నిద్రలో ఉన్నారు. అంతే ఒక్కసారిగా కలకలం రేగింది. ఏం జరుగుతోందో అర్థమయ్యేలోపే కాల్పుల శబ్దం వినిపించింది. అంతే స్థానికులు అలర్ట్ అయ్యారు. పోలీసులకు ఇన్ఫో ఇచ్చేశారు. అంతే ఏమాత్రం లేట్ చేయకుండా పోలీసులు దిగిపోయారు. కొంతమంది పోలీసులు కాలనీ మొత్తం రౌండప్ చేసేశారు. మరికొంతమంది పోలీసులు బిల్డింగ్ పైకెక్కేశారు. ఏం జరుగుతోందో అర్థమయ్యేలోపే ఒకడు కిందకు దూకేశాడు. మొత్తం సినిమాటిక్ సీన్. సినిమా రేంజ్ చేజింగ్ చూసి జనంలో టెన్షన్ పెరిగిపోయింది. ఇదంతా చిత్తూరు టౌన్లో జరిగిన రియల్ సీన్. గాంధీ రోడ్డులో షెల్టర్ తీసుకున్న దొంగలను పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇవాళ ఉదయం 6:30 గంటలకు ఓ ఇంట్లోకి దూరారు దొంగలు. ఆ ఇంట్లో ఉన్న వాళ్లను చితకబాదారు. ఆ ఇంటిని షెల్టర్గా చేసుకుని పక్కనే ఉన్న ఓ ప్రైవేట్ బ్యాంకును లూటీ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే ఇంట్లో వాళ్లు అరవటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఏం జరుగుతోందో తెలుసుకునేందుకు కాలనీలో గుమిగూడారు. దీంతో వారిని బెదిరించేందుకు దొంగలు కాల్పులు జరిపారు. గాంధీ రోడ్డులోకి వచ్చిన పోలీసులు ఆ ఇంటిని చుట్టుముట్టారు. కొందరు బిల్డింగ్ పైకెక్కారు. ఆ ఇంటి చుట్టుపక్కల వారిని ఖాళీ చేయించారు. లొంగిపోవాలని దొంగలకు వార్నింగ్ ఇచ్చారు. ఇదే టైంలో ఓ దొంగ తప్పించుకునేందుకు బిల్డింగ్ పైనుంచి కిందకు దూకేశాడు. గాయపడ్డ దొంగను పట్టుకున్నారు పోలీసులు. ఇక ఆ బిల్డింగ్ పక్కనే నెంబర్ లేని ఓ ఓమ్ని వ్యాన్ను పోలీసులు గుర్తించారు. దొంగలు అందులో వచ్చి ఉంటారని అనుమానిస్తున్నారు. వ్యాన్లో చెక్ చేసి అనుమానాస్పదంగా ఉన్న వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. రైట్, ఈ ఘటనకు సంబంధించి మోర్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి కార్తీక్ సిద్ధంగా ఉన్నారు. కార్తీక్, గాంధీ రోడ్ లో ఇంకా పోలీసుల చర్చతుంది. దొంగల వేటను ముమ్మరం చేశారు పోలీసులు. ఇంటిని కూడా గన్స్ తో మొత్తం కూడా సరౌండ్ చేసినటువంటి పోలీసులు లోపల ఉన్నటువంటి దొంగలను మాత్రం హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే దొంగలు ఇంటి లోపలికి చొరబడిన వెంటనే కూడా 2 రౌండ్లు కాల్పులు జరపడం కూడా జరిగింది. అయితే అలా కాల్పులు జరిగినటువంటి నేపథ్యంలోనే లోపల ఉన్నటువంటి వాళ్ళు గాయపడినట్టుగా కూడా తెలుస్తుంది. వారందరినీ కూడా సకాలంలో పక్కనే ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించారు. ఇక లోపల ఉన్నటువంటి వారిలో 4 దొంగలను ఇప్పటికే కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక దొంగ ఇంటి పైనుంచి దూకేసినటువంటి క్రమంలో అతన్ని కూడా పట్టుకున్నారు. అయితే లోపల మరొక 2 దొంగలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. వారిద్దరి వద్ద కూడా అధునాతన వెపన్స్ ఉన్నట్టుగా కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళు ఏ క్షణమైనా లోపలికి వెళ్తే మాత్రం కాల్పులు జరిపేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో చుట్టుపక్కల ఉన్నటువంటి సరౌండింగ్స్ అన్నింటినీ కూడా క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా భారీ స్థాయిలో అక్కడ నగరవాసులు అందరూ కూడా గుమిగూడారు. అసలు ఎప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుందో అటువంటి టెన్షన్ అక్కడ నెలకొన్నటువంటి పరిస్థితి. అయితే చిత్తూరు ఎస్పీ మణికంఠ చంద్రులు సంఘటనా స్థలానికి చేరుకుని దాదాపు 1 గంటగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మానిటరింగ్ చేస్తున్నారు. లోపల ఉన్నటువంటి దొంగలను ఎలా పట్టుకోవాలో ఇప్పటికే సిబ్బందికి ఒక యాక్షన్ ప్లాన్ ఇచ్చినటువంటి ఎస్పీ నేరుగా స్వయంగా ఆయనే రంగంలోకి దిగేటట్టుగా కూడా తెలుస్తుంది. అయితే లోపల ఉన్నటువంటి వారిని పట్టుకోవడానికి టియర్ గ్యాస్ ఉపయోగించడానికి కూడా సిద్ధమవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో దాన్ని వేస్తే కనుక ఖచ్చితంగా దొంగలు సొరవ కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే వారిని పట్టుకునేటువంటి ప్రణాళిక కూడా రూపొందిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే లోపల ఉన్నటువంటి వారు మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. లోపలికి వస్తే మాత్రం ఖచ్చితంగా కాల్పులు జరుపుతామంటూ కూడా
చెప్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే చుట్టుపక్కల ఉన్నటువంటి ఇంట్లో వారిని, కింద ఉన్నటువంటి వారందరినీ కూడా పోలీసులు అయితే మొత్తం ట్రాఫిక్ అన్నింటినీ కూడా క్లియర్ చేస్తున్నారు. మొత్తం మీడియా వాళ్ళందరినీ ఎవరిని కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు రానిటువంటి పరిస్థితి. గాయపడినటువంటి ఇంటి యజమాని కొద్దిసేపు గాయపడిన మిగిలిన వారందరూ కూడా చికిత్స పొందుతున్నారు. అయితే ఈ దొంగ మాత్రం ఇంటిలో ఉన్నటువంటి వస్తువుల కోసం నగర కోసం దొంగతనాన్ని అయితే ఓకే, థ్యాంక్ యూ కార్తిక్. ట్రాఫిక్ ఆపుకోమన్నాయా బాబు, వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పాలి? ఆల్ స్టాఫ్ ఈ రోడ్డుకి వచ్చి ట్రాఫిక్ ఆపుకోండి. ఊరంతా ప్రశాంతంగా ఉంది. జనమంతా మంచి నిద్రలో ఉన్నారు. అంతే, ఒక్కసారిగా కలకలం రేగింది. ఏం జరుగుతోందో అర్థమయ్యేలోపే కాల్పుల శబ్దం వినిపించింది. అంతే, స్థానికులు అలర్ట్ అయ్యారు. పోలీసులకు ఇన్ఫో ఇచ్చేశారు. అంతే, ఏమాత్రం లేట్ చేయకుండా పోలీసులు దిగిపోయారు. కొంతమంది పోలీసులు కాలనీ మొత్తం రౌండ్ చేసేశారు. మరికొంతమంది పోలీసులు బిల్డింగ్ పైకెక్కేశారు. ఏం జరుగుతోందో అర్థమయ్యేలోపే ఒకడు కిందకు దూకేశాడు. మొత్తం సినిమాటిక్ సీన్. సినిమా రేంజ్ చేంజింగ్ చూసి జనంలో టెన్షన్ పెరిగిపోయింది. ట్రాఫిక్ ఆపుకోండి. ఇదంతా చిత్తూరు టౌన్లో జరిగిన రియల్ సీన్. గాంధీ రోడ్డులో షెల్టర్ తీసుకున్న దొంగలను పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇవాళ ఉదయం 6:30 గంటలకు ఓ ఇంట్లోకి దూరారు దొంగలు. ఆ ఇంట్లో ఉన్న వాళ్లను చితకబాదారు. ఆ ఇంటిని షెల్టర్గా చేసుకుని పక్కనే ఉన్న ఓ ప్రైవేట్ బ్యాంకును లూటీ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే ఇంట్లో వాళ్లు అరవటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు కాలనీలో గుమిగూడారు. దీంతో వారిని బెదిరించేందుకు దొంగలు కాల్పులు జరిపారు. గాంధీ రోడ్డులోకి వచ్చిన పోలీసులు ఆ ఇంటిని చుట్టుముట్టారు. కొందరు బిల్డింగ్ పైకెక్కారు. ఆ ఇంటి చుట్టుపక్కల వారిని ఖాళీ చేయించారు. లొంగిపోవాలని దొంగలకు వార్నింగ్ ఇచ్చారు. ఇదే టైంలో ఓ దొంగ తప్పించుకునేందుకు బిల్డింగ్ పైనుంచి కిందకు దూకేశాడు. గాయపడ్డ దొంగను పట్టుకున్నారు పోలీసులు. ఇక ఆ బిల్డింగ్ పక్కనే నెంబర్ లేని ఒక ఓమ్ని వ్యాన్ను పోలీసులు గుర్తించారు. దొంగలు అందులోనే వచ్చి ఉంటారని అనుమానిస్తున్నారు. వ్యాన్లో చెక్ చేసి అనుమానాస్పదంగా ఉన్న వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.